వివక్షతను ఎదుర్కోవడం. ఆర్టికల్ 15, ఆర్టికల్ 17. ఆర్టికల్ 15 కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం ఆధారంగా ఎటువంటి వివక్షత చూపరాదు అని తెలిపే ఆర్టికల్ 15. 5 వివక్షతలు కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ఈ 5 వివక్షతలను చూపరాదు అని తెలిపే ఆర్టికల్ 15. అంటరానితనం గురించి తెలియజేసే ఆర్టికల్ 17. దళితులు అంటే దశాబ్దాల కాలంగా వివక్షతను ఎత్తుచూపుటకు ఉద్దేశపూర్వకంగా వినియోగిస్తున్న పదం దళితుడు. సోయరాబాయి ఎవరు అంటే ఈమె మహారాష్ట్రకు చెందినది, 14వ శతాబ్దానికి చెందినది. భక్త కవి అయినటువంటి మహారాష్ట్రకు చెందిన భక్త కవి చోఖమేలుని యొక్క భార్యే సోయరాబాయి. వీళ్ళు మహర్ కులస్తులు. పరిశుభ్రత అనే ఆలోచనను ప్రశ్నిస్తూ రచనలు చేసిన వారు ఎవరు అంటే సోయరాబాయి. భక్త కవి, భార్య పరిశుభ్రత అనే ఆలోచనను ప్రశ్నిస్తూ రచనలు చేశారు. ఈమె శరీరం అపరిశుభ్రం అయినది, ఆత్మ మాత్రం కలుషితం కానిది అనే రచన చేశారు. శరీరం అపరిశుభ్రమైనది, ఆత్మ మాత్రం కలుషితం కానిది అనే రచన ఎవరు చేశారంటే సోయరాబాయి. ఈమె పరిశుభ్రతను ప్రశ్నిస్తూ చేశారు రచనలు. ఈ గ్రంథం ఆధారంగా అంటే శరీరం అపరిశుభ్రమైనది, ఆత్మ మాత్రం కలుషితమైనది ఈ రచన ఆధారంగా ఉమా చక్రవర్తి అనే ఆవిడ జెండర్ క్యాస్ట్ అనే రచన చేశారు. జెండర్ క్యాస్ట్ అనే రచన చేసినది ఉమా చక్రవర్తి. దేని ఆధారంగా చేశారు అంటే శరీరం అపరిశుభ్రమైనది, ఆత్మ మాత్రం కలుషితం కానిది ఈ రచన ఆధారంగా ఉమా చక్రవర్తి ఇది చేశారు. భక్త కవి కబీర్ ఉన్నారు. కబీర్ వచ్చేసి 15వ శతాబ్దం. భక్త కవి చోఖమేలుడు, కబీర్ వచ్చేసి 15వ శతాబ్దం. ఈయన నేత కార్మికుడు. కబీర్ వచ్చేసి నేత కార్మికుడు. జగ్మంగుళూరు వచ్చి దళిత జాతికి చెందిన పూజారులు కాళ్ళు కడిగి ఆ నీటిని స్నానం చేయుట ద్వారా జాతర ప్రారంభమయ్యే ప్రదేశం. ఏ ఊరు అంటే అది జగ్మంగుళూరు. ఒక దళిత జాతికి చెందిన వ్యక్తి పూజారి యొక్క కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగిన ఆ నీటితో స్నానం చేయడం ద్వారా ప్రారంభమయ్యే జాతర ఎక్కడ జరుగుతుంది అంటే జగ్మంగుళూరు. 1989 దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, SC ST అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చిన సంవత్సరం 1989. SC ST అట్రాసిటీ యాక్ట్ 1989. మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరు అంటే మనుషులక జంతువుల వ్యర్థాలను చీపుర్లు, తట్టలు, బుట్టలు ఉపయోగించి ఎండిన మరుగుదొడ్లను శుభ్రం చేసి వాటిని తలపై మోసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి పారబోసేవారు. వీళ్ళని మాన్యువల్ స్కావెంజర్స్ అంటారు. సఫాయి కర్మచారి ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటే ఆంధ్రప్రదేశ్లోనే సఫాయి కర్మచారి ఉద్యమం ప్రారంభమైంది. 1,00,000 సఫాయి కర్మచారులు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అంటే 1,00,000 మంది ఉన్నారు సఫాయి కర్మచారులు. బంగీలు, పాకీలు, సిక్కిలియార్లు. బంగీలు అని ఈ సఫాయి కర్మచారులను బంగీలు గుజరాత్ గీ ఉంది కదా గుజరాత్, గుజరాత్లో బంగీలు అని పిలుస్తారు. పాకీలు ఆంధ్రప్రదేశ్లో పాకీలు అని పిలుస్తారు. సిక్కలియార్లు లీ ఉంది కదా, లీ అంటే తమిళనాడులో సిక్కలియార్లు అని. బంగీలు గుజరాత్లో, పాకీలు ఆంధ్రప్రదేశ్లో పాకీలు ఎలాగో గుర్తుంటుంది, పెదరాయుడు సినిమాలో పాకీజా ఉంటుంది కదా అట్లా. ఆంధ్రప్రదేశ్ పాకీలు, బంగీలు గీ అంటే గుజరాత్, లీ అంటే తమిళనాడు. బంగీలైతే గుజరాత్, పాకీలైతే ఆంధ్రప్రదేశ్, సిక్కలియార్లు తమిళనాడు. 1993లో మాన్యువల్ స్కావెంజర్స్
యొక్క నియమాపకం పొడి లెట్రీల నిర్మాణం నిషేధ చట్టం ఇప్పుడు వచ్చింది 1993. మాన్యువల్ స్కావెంజర్స్ నియమాపకం పొడి లెట్రీల నిర్మాణ నిషేధ చట్టం ఇప్పుడు వచ్చింది 1993. అయితే 2003లో సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు అయింది. ఇంకా మాన్యువల్ స్కావెంజర్స్ రైల్వే వ్యవస్థలో ఇంకా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి 2003లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఇండియన్ రైల్వేలో ఇంకా చేస్తున్నారు అని చెప్పేసి 2013 డిసెంబర్ 6 మాన్యువల్ స్కావెంజర్స్ ఉపాధి నిషేధం మరియు పునరావాస చట్టం. మాన్యువల్ స్కావెంజర్స్ యొక్క ఉపాధి నిషేధం, పునరావాస చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 2013 డిసెంబర్ 6. ఈ 2003లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన వారు వచ్చేసి ఈ సఫాయి కర్మచారి ఉద్యమం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ నుంచి, వీళ్ళు మరియు 7 మంది సభ్యులు 13 సంస్థలు కలిసి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వేస్తారు 2003లో. 2013లో డిసెంబర్ 6న మాన్యువల్ స్కావెంజర్స్ యొక్క చట్టం అమలులోకి వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ వాసుల చట్టం 2006. సీకే జాను. ఈ సీకే జాను ఎవరు అంటే గిరిజనుల భూమిని దృఢమైన సమూహం. సీకే జాను 1989 చట్టం ఏంటంటే గిరిజన భూమిని గిరిజనేతలకు విక్రయించడం లేదా కొనుగోలు చేయడం అనేది రాజ్యాంగంలో హామీ ఇచ్చిన చట్టం. సీకే జాను ఎవరు అంటే గిరిజనులకు ఇచ్చిన హక్కులు ఉల్లంఘించిన వారిలో, గిరిజనులకు కొన్ని హక్కులు ఉన్నాయి కదా, అవి ఉల్లంఘించిన వారిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయి, వివిధ స్టేట్స్ అవి ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పి ఆరోపించినటువంటి ఉద్యమకారిణి ఎవరు అంటే సీకే జాను. ఈమె ఆరోపించింది రాష్ట్ర ప్రభుత్వాలే ఇలా చేస్తున్నాయి, గిరిజనుల హక్కులను, వాళ్ళకి ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నాయి అని చెప్పి ఉద్యమకారిణి సీకే జాను. అంటరానితనం ఆలోచనను మానవుని కింద స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు రచనల ద్వారా వివరించిన వారు. అంటరానితన ఆలోచనల్ని మానవుని యొక్క కింద స్థాయి నుండి అత్యున్నత స్థాయికి రచనల ద్వారా వివరించినది 15వ శతాబ్దానికి చెందిన కబీర్. ఈ జక్మంగళూరులో దళితులు వచ్చేసి పూజారులు కాళ్ళు కడగడం ద్వారా జాతర జరుగుతుంది కదా, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటే 5 yearsకి ఒకసారి జరుగుతుంది. ఇలా ఈ కాళ్ళు కడిగి స్నానం చేయలేదు అని చెప్పేసి రత్నం అనే అతను వ్యతిరేకించడం ద్వారా ఇతన్ని హింసకు గురి చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు. ఈ రత్నం అనే అతను 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ని ఉపయోగించుకున్న వ్యక్తి రత్నం. ఇతను వివక్షతకు గురయ్యి SC/ST అట్రాసిటీ యాక్ట్ను ఉపయోగించిన వ్యక్తి రత్నం. అలాగే 1989లోనే కదా SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది 1989. దాన్ని ఫస్ట్ ఉపయోగించిన వ్యక్తి రత్నం. వివక్షత ఏ కాలంలో ఎక్కువ ఎప్పుడు ఉండింది, ఏ దశాబ్దాల్లో ఉండింది అంటే 1970 నుంచి 1918 మధ్య కాలంలో ఎక్కువగా ఉండింది. అవహేళనలు, అవమానాలు, తీవ్ర అవమానాలు ఎక్కువగా ఉన్న కాలం వచ్చేసి 1970 to 1980. దృఢమైన దళిత సమూహాలు ఏర్పడి హక్కుల కోసం పోరాడి కుల విధులు నిర్వచించడానికి వ్యతిరేకించిన వారు ఎవరు అంటే ఎక్కువగా దక్షిణ భారతదేశం వాళ్ళు. వీళ్ళు హక్కుల కోసం పోరాడి
కుల వివధులు మేము నిర్వహించము అని చెప్పి జరిగింది ఎక్కడ అంటే ఎక్కువ జరిగింది అంటే దక్షిణ భారతదేశంలో. ఆర్టికల్ 15 కుల మత జాతి లింగ వివక్షతల ఆధారంగా వివక్షత చూపరాదు. అంటరానితరం ఆర్టికల్ 17 దళితుడు అనే పదాన్ని వచ్చేసి దశాబ్దాలుగా వివక్షతను ఎత్తి చూపడానికి వాడుతున్న పదం. సోయరాబాయి చోకమేలుని యొక్క భార్య 14వ శతాబ్దం మహారాష్ట్ర మహర్ కులస్తుడు. పరిశుభ్రతను ప్రశ్నిస్తూ రచనలు చేసిన ఆవిడ సోయరాబాయి. శరీరం అపరిశుభ్రమైనది, ఆత్మ మాత్రం కలుషితం కానిది అనే రచన చేసింది సోయరాబాయి. దీని ఆధారంగా ఉమా చక్రవర్తి చేసిందే జెండర్ క్యాస్ట్. 15వ శతాబ్దానికి చెందిన కవి కబీర్. ఈయన అంటరానితనం ఆలోచనను మానవుని కింద స్థాయి నుండి అత్యున్నత స్థాయికి రచనల ద్వారా వివరించిన వాడు కబీర్. ఇతను ఒక నేత కార్మికుడు. జక్మంగళూరులో జరిగే ఒక జాతర. దళితుడు పూజారుల యొక్క పాదాలు కడిగి ఆ నీటిని స్నానం చేయడం ద్వారా ప్రారంభమయ్యే జాతర ఎక్కడ జరుగుతుందంటే జక్మంగళూరులో జరుగుతుంది. ఇది 5 yearsకి ఒకసారి జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989. మాన్యువల్ స్కావెంజర్స్ ఇది యాక్ట్ వచ్చేసి 2013 డిసెంబర్ 6న మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ వచ్చింది. సఫాయి కర్మచారి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది సఫాయి కర్మచారులుగా ఉన్నారు. బంగీలు అయితే గుజరాత్, పాకీలు అయితే ఆంధ్రప్రదేశ్, సిక్కలియార్లు అయితే తమిళనాడు. బంగి గీ అంటే గుజరాత్, పాకీలు ఆంధ్రప్రదేశ్, లీ అంటే తమిళనాడు. ఇండియన్ రైల్వేల్లో ఇంకా సఫాయి కర్మచారులు ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన వారు 7 మంది ఉద్యమకారులు మరియు సఫాయి కర్మచారి ఉద్యమం మరియు 13 సంస్థలు వచ్చేసి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.